యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో తల్లిదండ్రులు అనే చిత్రం నుంచి ఈనాడు అమ్మాయి పుట్టినరోజు చాలా అద్భుతమైనటువంటి పాటని ఆల్రెడీ పాడుకున్నాం. దీనికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం ఈ రోజున. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. ఎందుకంటే సంప్రదాయాలు మనం పాటించాలన్నమాట. ముఖ్యంగా మరి మనకు రెండో ఛానల్ ఉందని చాలామందికి తెలియదు. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఏమిటి స్పెషల్ అంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు మరి ఆ వీడియోలను కూడా మీరు చూడాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నంబర్ మరి ఒకసారి 8985417356. అతి త్వరలోనే వీటికి బుక్ 3 రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 3, బుక్ 4 కూడా వస్తుందన్నమాట. మీకు మరి ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అందరికీ తెలియాలని. పాట పాడుకునే వాళ్ళకి, సింగర్స్కి, గాయకులకి ఒక లైన్ స్వరం ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఏ వాద్యమైనా సరే ఇన్స్ట్రుమెంట్స్కి స్వరం వేరే విధంగా ఉంటుందన్నమాట. నేను 2 క్లియర్గా రాశాను, అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1970వ సంవత్సరంలో వచ్చినటువంటి తల్లిదండ్రులు అనే చిత్రం నుంచి ఈనాడు అమ్మాయి పుట్టినరోజు. రచన దాశరథి కృష్ణమాచార్యులు గారు. సంగీతం ఘంటసాల మాస్టర్ గారు. గానం పి సుశీలమ్మ గారు మరియు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాగం నా దృష్టిలో ఇది అభేరి రాగం. దీన్ని హిందుస్థానీ సంగీతంలో భీంప్లాస్ అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త కర్హర ప్రియ రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగ్గమ్మ పనీసా సాని ధాప మాగారీసా. ఆరోహణలో చూడండి, సగ్గమ్మ అంటే అక్కడ రీ తీసాం, పనీసా అంటే దా తీసాం. ఆరోహణలో 2 స్వరాలు తీసాం అనమాట. 7 స్వరాల్లో 2 తీస్తే 5 ఉంటాయి. మరి అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయన్నమాట. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ వాడలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుర తాళము అంటే ఆది తాళము. గతి నడక తిస్ర గతి తిస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలాగంటే జతుల ప్రకారంగా తక్కిట్ట 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 అని. శృతి ఒరిజినల్ శృతి 2.5 శృతిలో ఉంది. నేను కూడా 2.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2.5 శృతిని, ఈ క్యాషియో ఇక్కడ చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు అనమాట. పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం అభేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ధాప మగరి సా, సగమ పని సా సాని ధాప మగరి సా. లో పిచ్చులు
సా నీ సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్ సగరి సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు, అయిన వారికందరికి పండుగ రోజు. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు, అయిన వారికందరికి పండుగ రోజు. పాగాగమా సాస సగ్గసనీసా సమమ మామ మమ్మ మమ మద్దద సామా. పాగాగమా సాస సగ్గసనీసా సమమ మామ మమ్మ మమ మద్దద సామా. పాగాగమా సాస సగ్గసనీసా పాప పా మగ సగస పాప పా మగ సగస పాప పా మగ సగస పాప పా మగ సగస మామ మగ మ పప పామ మద్దదరీసా నిస్సని మా పా గా గమ్మ గనీసా. పాగాగమా సాస సగ్గసనీసా సమమ మామ మమ్మ మమ మద్దద సామా. పాగాగమా సాస సగ్గసనీసా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. గారాల గులాబీలు విరబూసేను, చిన్నారి చిరునవ్వులు చెలరేగేను. సా పాప ససా పాప నిప మామ పా సా పాప సస పాప పని పమ పా సా పాప సస పాప నిప మమ పా సా పాప సస పాప పని పమ పా మమ పమ మగ పాప ని సా మమ పమ మగ పాప ని పా పమ పద ద ప దని ని దని గా గా పా గగరి ని సా పాగాగమా సాస సగ్గసనీసా సమమ మామ మమ్మ మమ మద్దద సామా. పాగాగమా సాస సగ్గసనీసా. లాస్ట్ చరణం, రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. ఈ సుశీలమ్మ గారిది ఈ పాట అనమాట. ఈ చరణం కొంచెం విషాదంగా ఉంటుందన్నమాట. నన్నేలే నారాజే నన్ను మరచేను, ఒంటరిదైనా మనసు పలవించేను. సా పాప నిప మమ పా సా ని పప నిప మమ పా
సా పాప సా పాప ని ప మమ మా పా సా ని పప సా ని పప ని ప మా మా పా మా మా పా గా మ పప ని సా మా మా పా గా మ పప ని పా ప మ దా దా పా ని దా ని గా గా పా గారి నిసా పాగా గమ సా సగ్గ సనిసా సమమ మమ 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 మద్ద సమా పాగా గమ సా సగ్గ సనిసా. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట. ఇద్దరు గాయకులు కూడా సుశీలమ్మ, ఘంటసాల మాస్టర్ గారు అద్భుతంగా పలికించారు ఆ భావాన్ని. మనం కూడా ప్రయత్నం చేసుకుంటాం, అది వేరే విషయం. ఇక ఈ జన్మ కాదు కదా, వెనక జన్మలు, ఈ జన్మ, ముందు జన్మల్లో ఎవరు కూడా ఇలా పాడలేరు. ఎందుకంటే ఆ సందర్భోచితంగా ఆ పాటలో ఇప్పుడు అవి రావు. అవి మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే అది కూడా మనం ఒప్పుకోవాలి. ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలంటారు కదా, అంటే ఏ కాలానికి ఆ పాటలు ఉండాలి. మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, ఎప్పటికీ ఇది బంగారమే. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మనకి సెకండ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను అనమాట. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆసక్తి గలవారు ఆ వీడియోలు కూడా చూడొచ్చు అనమాట. మరి పక్కాగా ప్రతి నోట్ కూడా నేను కీబోర్డ్ పైన ప్లే చేసుకుని రాసుకుని అక్కడ నేను ప్లే చేస్తాను కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి ముఖ్యంగా. మరి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మరి ఒకసారి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.